హాయ్ అండి, దిస్ ఇస్ కౌసల్య వల్లరు ఫ్రమ్ ఏకే జూడ్ క్రియేషన్స్. నా గార్డెన్లో రీమోడలింగ్ ఆర్ రీసెట్టింగ్ జరుగుతుందనమాట. ఏంటంటే నాది మన పెద్ద పెద్ద మొక్కలు అయిపోయినప్పుడు రూట్ బౌల్ అయిపోతాయి కదా, అలా ఏమన్నా రూట్ బౌల్ అయిపోయినాయేమో డౌట్ తోటి, లేదంటే పిట్టగోడల్లోకి కానీ ఏమన్నా వేర్లు వెళ్ళిపోయినాయేమో అన్న డౌట్ తోటి నేను కొంచెం తీపించడం జరిగిందనమాట. ఇట్లా మన గార్డెను ఇది మన గార్డెన్లో మడిలో ఉన్న ఈ మొక్కల్ని పెద్ద పెద్దగా ఎదిగిపోవడం వల్ల అవి ఏమన్నా కొంచెం వేర్లు గోడల్లోకి చొచ్చుకొని పోతాయేమన్న భయంతో రీసెట్ చేశాను. అండ్ ఈ మడిలో పెద్ద పెద్ద మొక్కలు వేయకోకుండా ఈసారి చిన్న చిన్న టమాటా మొక్కలు, వంకాయ మొక్కలు, మన బెండకాయ మొక్కలు, ఇంకా మన ముల్లంగి దుంప జాతికి సంబంధించినవి కూడా వేసుకుందాము చిన్న చిన్నవి అన్న ప్లానింగ్ తోటి ఈ పెద్ద పెద్ద బార్బడాస్ చెర్రీ చెట్లు అండ్ మల్బెర్రీ చెట్లు, బ్లూబెర్రీ చెట్లు అన్నీ తీపిచ్చేసి, అండ్ మన సీడ్లెస్ లెమను, మల్లె చెట్టు, మన గులాబీ చెట్టు, ఇంకా మనకి ఒక లెమన్ చెట్లు, ఇంకో రకమైన థాయ్ లెమన్, ఇవన్నీ తీపిచ్చేసి వేరే పెద్ద పెద్ద టబ్బలు చూసి అందులో సెట్ చేశానండి. ఇవి రైనీ సీజన్లో చేసుకుందాం అనుకున్నాను, బట్ రైనీ సీజన్లో అయితే ఇవి మనం చేసినా కానీ ఏమాత్రం డోకా లేకుండా ఈజీగా బతికేస్తాయనే ఆలోచన ఉంది. బట్ ఈ కాలంలో సమ్మర్ వస్తుందనగా చేయడానికి కారణం ఏమిటంటే, ఒకవేళ ఏమన్నా లీకేజీలు కానీ క్రాక్లు కానీ ఉండుంటే ఫిల్ చేసుకుంటానికి కొంచెం ఆరనిచ్చుకుని ఉంచుకుంటానికి కంఫర్ట్గా ఉంటుంది ఈ సీజన్ అనేసి ఈ టైంలో చేయాల్సి వచ్చింది, ఇష్టం లేకపోయినా సరే. మీరు కూడా ఇట్లాంటి సమ్మర్ వస్తుంది అనగానే మనకి ఇలాంటి సెట్టింగ్స్ మనం చేసుకోవాలన్న ఆలోచన మనకి వస్తూ ఉంటుంది కదా. ఇదిగోండి, పెద్దగా మా ఇంటికి పనికి వచ్చిన అబ్బాయి పేరు నాగు అనమాట. అబ్బాయి బాగా గట్టి పని హార్డ్ వర్క్ చేస్తాడనేసి తను పిలిపించుకుని ఈ పెద్ద పెద్ద పనులన్నీ తనతో చేయించుకోవడం జరిగింది. ఇట్లా తను చాలా సహాయం చేశాడు. కన్వీనెంట్గా మొక్కల్ని జాగ్రత్తగా తీసి మళ్ళీ రిపోర్ట్ చేసాము. ఇవన్నీ ఈ ప్రాసెస్ని సరదాగా మీతో షేర్ చేసుకోవాలని, నేను ఒక మెమరీస్గా ఉండిపోతాయి. నా గార్డెన్లో పెద్ద పెద్ద చెట్లన్నీ మిస్ అవుతున్నానన్న బాధ పక్కనున్న, బట్ కంఫర్ట్గా ఉంటుంది బిల్డింగ్కి అన్న ఉద్దేశంతో ఈ మొక్కలన్నీ పీకాల్సి వచ్చిందనమాట అండి. ఇలా ఎప్పుడైనా సరే మొక్కలు పీకే కార్యక్రమం మీరు పెట్టుకున్నప్పుడు దానికి సరిపోను మట్టి అండ్ మనం వర్కర్ని పెట్టుకుంటాం కాబట్టి ఆ అబ్బాయి చేత మనం చేయించుకోవాల్సిన పనులన్నీ ఒక లిస్ట్ రాసుకుని ఆ లిస్ట్ ప్రకారంగా మనం మూవ్ అవ్వడం వల్ల మనం వేస్టేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మన వర్కర్ పేమెంట్ విషయంలో కానీ మన పని కానీ అన్నీ పర్ఫెక్ట్గా నడుస్తాయి. ఇంకా చూడండి, మొత్తం మొక్కలని బార్బడాస్ చెర్రీ మొక్కలని తీసేసాము. ఇంకా మిగిలింది ఏంటంటే ఇంకొన్ని ఇట్లా ఏర్లు ఇంత లావుగా అయిపోయినాయి అనమాట. ఇంత లావు వేర్లు మొత్తం దాని చుట్టూ చుట్టేసినాయి. అసలు అవి ఇంకా ఉంచినా కానీ పెద్దగా పెరిగే అవకాశం లేకపోయి ఉండొచ్చు, రూట్ బౌల్ అయిపోతాయి అనమాట. ఇంకా ఆ స్టేజ్కి వచ్చేసినాయి మొక్కలన్నీ. చూసారుగా, ఎంత చిన్న ప్లేసే కానీ బాగా అటు నుంచి ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి ఏర్లన్నీ బాగా చొచ్చుకుపోయినాయి అనమాట. చాలా ఎక్కువగా చొచ్చుకుపోయినాయి. దానివల్ల ఇదిగో ఇంక మిగిలింది ఈ సీడ్లెస్ లెమన్, మల్బెర్రీ చెట్లు మిగిలినాయి. ఇంకా ఇవి కూడా పీకుతున్నాడు మల్బెర్రీ చెట్టు కూడా. ఈ మల్బెర్రీ చెట్టు అయితే చాలా పెద్దగా, మనిషి కన్నా హైట్ అయిపోయింది, చాలా పెద్దగా అయిపోయింది మల్బెర్రీ చెట్టు. ఎప్పుడు చూసినా మనం మల్బెర్రీకి పెద్ద ప్లేస్ ఇచ్చేయడం వల్ల అది ఏం జరిగిద్దంటే, ఇలా నా చెట్టు పెరిగినట్టు అడవిలాగా పెరిగిపోద్ది. అది ఫ్రూటింగ్ తక్కువ ఇస్తుంది, పెరగడం ఎక్కువైపోతుంది. ఇట్లా మీరు మల్బెర్రీ చెట్టుని మాత్రం చాలా చిన్న పాట్లో వేయడానికి చూస్ చేసుకోండి, ఎందుకంటే అది ఎదగకుండా ఫ్రూటింగ్ ఇస్తుంది అనమాట. నేను చాలా ఎక్కువ స్పేస్ ఇచ్చిన వల్ల దానికి మొత్తం గిరగిరా తిరిగేసింది. దాన్ని మన రూట్స్ అన్నీ మొత్తం ఆ చివరి నుంచి చివరి వరకు ఎక్కువ శాతం దాని రూట్సే తిరుగుతూ ఉన్నాయి అటు ఇటు. ఇంకా ఏం చేస్తాను, దాన్ని జాగ్రత్తగా పీకేసి ఇంకా తీసుకెళ్ళిపోయాడు అనమాట. పైకి తీసుకెళ్ళి పైన ఒక డ్రమ్ చూసి 100 లీటర్స్ డ్రమ్ చూసి అందులో వేయడం అనేది జరిగింది. ఈ జిప్లో పెడుతున్నావు ఇవన్నీ మళ్ళీ బతికి మంచిగా ఉండాలని నువ్వు చెబుతావు కదా, నాకు ఫేమస్ అయిపోతాడు.
మంచిగా చేస్తాడండి, నాకు అని పిలుచుకోండి. నెంబర్ ఆర్డర్ అన్నాక పలానా దగ్గర వాడికి వెళ్ళిపోయి నెంబర్ చూసి ఆ నెంబర్ చేస్తాడండి. ఓకే, ఆయన ఇప్పుడు ఎలా ఉంటాడు చూడలేదు నేను. ఓకే, వంటలు ఆర్డర్ ఇస్తాడు. ఓహో, వంటలు కూడా, వంటల స్పెషలిస్ట్ కూడా. నాకు ఏమేమి వంటలు చేస్తావు నాకు నువ్వు? మా నాగు కూడా ఇలా షెఫ్లో తను పనిచేస్తున్నాడు అనమాట హోటల్లో. అవన్నీ తన విషయాలు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ సరదాగా మల్బెర్రీ చెట్టు తను పైకి తీసుకెళ్తున్నారు, అదే వీడియో తీశారనమాట. అది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. చాలా పెద్దగా ఇంకా చూస్తారా, పెద్ద పెద్ద ఆకులతో ఎదిగిపోయింది తప్ప ఇది ఎప్పుడు సరైన ఫ్రూటింగ్ ఇవ్వలేదండి నాకు. బట్ ఇప్పుడు చిన్న దాంట్లో వేసాను కాబట్టి ఆకులన్నీ రాల్చేసి చివరికి ఫ్రూటింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. చూడండి, ఇది సరైన ఫ్రూటింగ్ ఇవ్వాలని ఆశిస్తున్నాను ఈసారైనా. అది ఇంకోండి దాన్ని థర్డ్ ఫ్లోర్లో తీసుకెళ్ళిపోయాం. నెక్స్ట్ డే ఇదిగోండి ఇట్లా మనకి మట్టి తీసేసిన ప్లేస్లో మరీ మొత్తం మట్టి వేసేయకుండా అడుగున ఇలాగ మనం చెరుకు తుక్కు వేసి ఒక లేయర్ చెరుకు తుక్కేసి ఒక లేయరు పైన మట్టేసి మళ్ళీ ఒక లేయర్ చెరుకు తుక్కేసి ఒక లేయర్ మట్టేసుకోవడం వల్ల లైట్ వెయిట్గా ఉంటుంది, మనకి వాటర్ ఫ్రీ ఫ్లోయింగ్గా ఉంటుంది అనమాట. ఇట్లా వాటర్ ఫ్రీ ఫ్లోయింగ్గా ఉండి హ్యాపీగా మనం మొక్కలు పెంచుకునేదానికి కంఫర్ట్గా ఉన్న ఎన్విరాన్మెంట్ని భూమికి సంబంధించి మనం క్రియేట్ చేయడానికి ఖర్చు అయినా మనము కోకోపీట్ అవసరం లేకుండా ఇట్లా చెక్క పొట్టు మనము చెరుకు తుక్కుని యూజ్ చేసుకోవచ్చు. చెక్క పొట్టు ఈ మధ్య టింబర్స్ లేకుండా ఉంటున్నాయి కాబట్టి ఎక్కువగా ప్లాస్టిక్ విండోస్ పెట్టుకోవడం వల్ల మనము ఇట్లా చెరుకు తుక్కుని ఈ సమ్మర్లో మనం పోజేసుకుని అడుగున మొక్కేసేటప్పుడు ప్రతి దాంట్లో అడుగున సగం వరకు ఇది వేసుకుని మిగిలింది మట్టేసి ఆ పైన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మళ్ళీ మట్టి చెరుకు తుక్కు వేసుకుని మంచిగా హ్యాపీగా మనం మొక్కలు పెంచుకునే అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకునే దానికి చెరుకు తుక్కుని యూజ్ చేసుకోవాలని సవినీయంగా నేను విన్నవించుకుంటున్నాను మన గార్డెన్ ఫ్రెండ్స్ అందరికీ. హ్యాపీ గార్డెనింగ్. అండ్ ఇలా ఈరోజు మా కార్యక్రమం ఫినిష్ అయింది. ఇక తీసేసిన మట్టిలో ఎక్కువగా మనకి గరిక ఉండడం వల్ల దాన్ని మళ్ళీ నేను అందుట్లో వేసి ధైర్యం చేయలేదు, గరికి పీకరాక ఇబ్బంది అయిపోతుంది. సో దాన్ని ఒక 1 year పాటు పక్కన పెట్టేద్దామని సంచిలోకి ఎత్తిచ్చేసి పక్కగా పెట్టేస్తాను అనమాట అండి. ఇప్పుడు కొత్త మట్టి వేసి మనం ప్లాంటింగ్ చేసుకోవాలి. అండ్ పైన తీసేసిన మట్టి కూడా ఇక్కడిక్కడ మనము గ్రో బ్యాగ్స్ పెద్ద గ్రో బ్యాగ్స్ కొన్నాను ఒకసారి నేను ఆఫర్లో, అందుట్లో ఫిల్ చేయించి ఉంచాను అనమాట. ఇది కొన్ని రోజులు ఎండిపోయాక నేను దాంట్లో మొక్కలు పెడతాను పాదులవి. ఇలా ఈరోజు గార్డెన్ పని ఫినిష్ అయిందనమాట అండి. ఇది ఇంత లావ్ అయిపోయింది మల్బెర్రీ, చాలా పెద్దగా. ఇదేమో ఇంకొకటి బార్బడా చెర్రీ చెట్టు, ఆ పక్కన మనకి మసాలా ఆల్ స్పైస్ ఇవన్నీ ఇలా పైన పెట్టించేస్తాను. బట్ కింద పెడితే గార్డెన్ ఎండిపోతుంది ఇంత చెట్లతోటి. సో నేను పైన ఎక్కువ గార్డెన్ ఎక్కువ లేవు కాబట్టి చెట్లు పైన కొన్ని పెట్టించడానికి అవకాశం ఉంది. హ్యాపీ గార్డెనింగ్. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.